దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చేరువచ్చిన అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సిలువ ధ్యానాల యొక్క కూడికలో ఈ రాత్రి దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. గత రాత్రి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కొన్ని మాటలు నేర్చుకొని ఉన్నాము. ఈరోజు కూడా దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ ఈ వాక్యాన్ని కొనసాగిద్దాం. చూడండి, మార్కు సువార్త 14:38 మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల యేసయ్యా, శివాధిపతి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రభా కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా అల్పడి నన్ను నీ సిరుచాటు భద్రపరుచుకొని నా నోరు నీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ యంత్ర శబ్దంతో ఉంటున్న వారందరితో నువ్వు మాట్లాడమని, నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచుకుంటూ సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, మరొకసారి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఏలయనగా వారి కన్నులు భారముతో ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు. చూడండి, ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ చూసుకోగలిగితే దేవుని వాక్యములో మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పాడు. మెలకుగా ఉండమన్నాడు. ఏ విషయంలో మెలకుగా ఉండమన్నాడు? 2025 సంవత్సరాల క్రితము ఆయన గెత్సెమనే తోటలోకి వెళ్ళి గల్గొతా కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేయించు ఉండే సమయంలో ఆ శిష్యులు కూడా వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చక్కగా నిద్రపోతూ ఉన్నారు. మెలకుగా లేరు, నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో యేసు వారి దగ్గరకు వచ్చి 3 సార్లు వారిని లేపటం జరిగింది. పిల్లల వాళ్ళు భయంకరమైనటువంటి నిద్రమత్తులో ఉన్నారు. నిద్రమత్తులో ఉండి వారు ఏమి చెప్పాలో వాళ్ళకేమీ అర్థం కాలేదంట. ఏమి ఉత్తరం ఇయ్యాలో వారికి అర్థం కాలేదంట, తోచలేదంట. చూడండి, వారి కనులంట భారంగా ఉండెను. ఎలా ఉండేయంట? భారముగా ఉండెను. దేవుని సన్నిధికి వస్తే కళ్ళు భారంగా ఉంటాయి. నిజంగా 10 రోజులు నిద్రపోకుండా ఉన్నట్లు, 10 రోజులు లేదా నెల రోజులు నిద్రపోకుండా ఉంటే ఎట్లుంటుంది? నిద్ర దేవుని వాక్యం మొదలు పెట్టగానే నిద్రకి వెళ్ళిపోతారు, నిద్రపోతూ ఉంటారు. కళ్ళు మూసుకుపోతాయి, కళ్ళు తెరవబడవు, మూతలు పడుతూ ఉంటాయి, కళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఈ నిద్రపోతూ వాళ్ళు బహుగా కళ్ళు మూసుకొని ఉంటారు. సడన్గా హల్లెలూయా అంటే ఉలిక్కి పళ్ళుకుంటారు. నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి అంటే హల్లెలూయా అని పెద్దగా చెబుతారు. అంటే వాళ్ళకి ఏమి తోచదనమాట. ఏమి చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏమి తోచట్లేదు వాళ్ళకి, ఏమి చెప్పాలో వాళ్ళకి, ఏమి ఉత్తరం ఇయ్యాలో వాళ్ళకి అర్థం కాదు. నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి, నిద్రపోయే వాళ్ళు లటకిన హల్లెలూయా చెబుతారు. పిల్లారాగా కాడు వెంట తెలుసా? వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళు ఏ మాట కూడా విన్నారో వాళ్ళకి అర్థం కాదు. అట్లా నువ్వు కూడా నిద్రపోతూ ఉన్నావా? నువ్వు కూడా నిద్రపోతూ ఉన్నావా? దేవుని సన్నిధి నీకు వినపడుతూ ఉంటే, దేవుని మాటలు నీకు వినబడుతూ ఉంటే, దేవుని వాక్యము నీకు వినబడుతూ ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే
దేవుని సన్నిధికి నువ్వు దూరంగా ఉంటే, దేవుని సన్నిధికి రాకుండా ఉంటే, దేవుని సన్నిధికి నువ్వు వెళ్లకుండా వేరే 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 కార్యకలాపాలు నువ్వు పెట్టుకుని ఉంటే నువ్వు కూడా నిద్రపోతున్నట్టే. నిద్రపోవటం 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో నిద్ర వచ్చి నిద్రపోవటం, రెండేమో తెలిసి నిద్రపోవటం, మూడోది శాశ్వతంగా నిద్రపోవటం. తెలిసి నిద్రపోవటం అంటే ఏంటి? మనుషులు ఇక్కడే ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు సుమా. ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియని స్థితిలో నిద్రపోతూ ఉంటారు. మరి నువ్వు ఎలా నిద్రపోతున్నావు చెప్పు? ఎలా నిద్రపోతున్నావు? ఇక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలుస్తుందా? ఇక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలుస్తుందా? దేవుని సన్నిధి ప్రారంభించావు కదా, దేవుని మాటలు వినబడుతున్నాయి కదా, దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుని నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు తెలుసుకోకుండా, నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి విధేయుడిగా జీవించకుండా అవిధేయుడిగా జీవిస్తూ నీ కార్యకలాపాలు చేసుకుంటూ, నీ సొంత పనులే చేసుకుంటూ, నీ సొంత కార్యాలే చేసుకుంటూ, యెహోవా కార్యాలు చేయకుండా, దేవుని కార్యాలు చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా నువ్వు ఉంటే నువ్వు బహువాటంగా నిద్రపోతున్నట్టే. శాశ్వత నిద్ర కాదు కానీ తెలిసి నిద్రపోతున్నట్టు. తెలియక నిద్రపోవటం, రాత్రులు అందరు నిద్రపోతారు, మధ్యాహ్నం నిద్రపోతారు, నిద్ర వస్తే నిద్రపోతారు. అది తెలియకుండా నిద్రపోవటం. తెలిసి నిద్రపోవటం, కళ్ళు తెరిసే ఉంటావు, పాస్టర్ గారు చూస్తూనే ఉంటావు, అయితే ఇక్కడ ఉంటావు. ఇది 2వ నిద్ర. 3వ నిద్ర ఏంటి? శాశ్వతమైన నిద్ర. అంతటా ప్రభునందు మృతులందునటువంటి మృతులు ధన్యులని రాయబడిన ఒక స్వరం అయినా వింటేనే, ఒక శబ్దం వింటేనే. దశలోనికి పత్రిక 13:4-13లో సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే క్రీస్తు మృతి పొంది తిరిగి లేచిన అదే ప్రకారము. చూడండి, నిద్ర మరణంతో దేవుడు సమకూర్చాడు, మరణంతో పోల్చాడు నిద్రని. నువ్వు ఈ లోకంలో నిద్రపోతున్నావు. ఏ నిద్ర అది? తెలిసి నిద్ర. తెలియని నిద్ర నైట్ టైమో లేకపోతే మధ్యాహ్నం. కొంతమంది పెద్దవాళ్ళు ఫోన్ చేయగానే నిద్రపోతారు. కొద్దిసేపు నిద్రపోతే వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఈవెన్ మనకు కూడా ఫోన్ చేయగానే నిద్రపోతే కొద్దిసేపు హాయిగా ఉంటుంది, రీఛార్జ్ అయింది బాడీ. తెల్లారగట్ల నాకు కూడా ఉండగలం. నిద్రపోకుండా మెలకుగానే ఉన్నామంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఆ మెలుగుతనంలో నిద్ర అవస్థల పాలవుతూ ఉంటావు. యేసు క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్పిన మాట అదే. నిద్ర బాగున్నాను ఉంటే అవస్థల పాలవుతూ ఉంటావు. ఎలాంటి అవస్థల పాలు? నిద్రపోతే ప్రశాంతంగా ఉంటావు కదా. కానీ ఎక్కడ నిన్ను మెలకువగా ఉండమన్నాడు? మెలకు ఉండి నిన్ను ప్రార్థన చేయమన్నాడు. లేకపోతే నీకు ఏం జరుగుతాయి అంట? అవస్థలు. చూడండి ఈ మాట మనం చూద్దాం మరొకసారి చదువు. 39వ వచనం నుంచి 40వ వచనం వరకు చదవమ్మా. అమ్మా, తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించను. ఆయన తిరిగి వచ్చి చూడగా వాళ్ళు నిద్రించుచుండిరి. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలనో వారికి తోచలేదు. చూడండి, వాళ్ళకి తోచలేదు. ఏమి ఉత్తరం ఇవ్వాలో. భారంగా కళ్ళు ఉండిపోయింది.
భారముగా ఉన్నాయి. నీ కళ్ళు ఎలా ఉన్నాయి? భారంగా ఉన్నాయా? బాధలో ఉన్నాయా? వేదనలో ఉన్నాయా? కష్టాల్లో ఉన్నాయా? కరువుల్లో ఉన్నాయా? ఇబ్బందుల్లో ఉన్నాయా? ఇరుకుల్లో ఉన్నాయా? అవమానాల్లో ఉన్నాయా? అనారోగ్యంతో ఉన్నాయా? అపవాదులు పీడింపబడుతూ ఉన్నాయా? నీ కళ్ళు భారముగా ఉన్నాయా? ఆ చదువమ్మా 41వ వచనం. ఆయన మూడవసారి వచ్చి మీరింక నిద్రపోయి అలసట మీరంట ఇంకా మూడోసారి వచ్చినప్పుడు ఏమన్నా మీరింకా నిద్రపోయి అలసట తీర్చుకోండి, నీకు చాలు, గడి వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లేని వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. చూడండి, మీరంట ఏం చేయమన్నాడు? నిద్రపోయి అలసట తీర్చుకోండి. మీరు నిద్రపోయి అలసట తీర్చుకోండి, అలసట తీర్చుకోండి. ఇక చాలు, గడి వచ్చింది, ఇక అలసట తీర్చుకోండి. నిద్రపోతున్నారు, అలసట తీర్చుకుంటున్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళ, నేను నిద్ర దేని గురించి చెబుతున్నానంటే, సజీవులుగా ఉన్నటువంటి మనము మెలకుగా ఉండాలి, మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. దేనికి మెలకుగా ఉండాలా? మనం శోధనలో పడకుండా, మనం శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండాలా. ఇక్కడ యేసు ప్రభు చెబుతున్నాడు, మీరిక బాగా నిద్రపోండి. ఇంకా నిద్రపోండియా మీరు? ఇప్పుడు దాకా నిద్రపోయారు, మళ్ళా నిద్రపోండి. రండి, గడి వస్తూ ఉన్నది, గడి వచ్చినది, రండి, నీకు చాలు అని చెప్పి వారితో చదువుతున్న మాట ఏంటంటే, చదువుమా, వారితో మాట చదువు. మనిషి కుమారుడు, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు. రెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు. హల్లెలూయా చెప్ప. నన్ను అప్పగించువాడు సమీపంలో ఉన్నాడు. ఎంతమంది యేసుని అప్పగిస్తూ ఉన్నారు? ఎంతమంది యేసుని అప్పగిస్తూ ఉన్నారండి? మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, మోహాల ద్వారా, నీది కాంతిని ఆశించిన ద్వారా, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళిన ద్వారా, అనకూడని మాటలు అన్న ద్వారా, నీ రక్త సంబంధికుల్ని దూషించిన ద్వారా ఏ నిద్రలో ఉంటావు నువ్వు? ఇన్ని చేసిన దానివి, నువ్వు చేసిన వాడివి. ఏ నిద్రలో ఉన్నావు నువ్వు? ప్రభుని అప్పగించే నిద్రలో ఉన్నావా? ప్రభుని అప్పగిస్తూ ఉన్నావు, నువ్వు నిద్రపోతూ. యేసు ప్రభు వారు 12 మందిని శిష్యులుగా ఎత్తుకెచ్చుకున్నారంటే, మ్యాన్ పవర్గా, సహాయకర్తలుగా, సహాయకులుగా ఎంచుకుంటే, వీళ్ళు సహాయకర్తలుగా లేకపోగా, సహాయకులుగా లేకపోగా నిద్రపోతూ ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి నువ్వు, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, దేవుని సన్నిధికి నేను ఎక్కయా నీ సన్నిధిలోనే ఉంటాను, నిన్ను ఆరాధిస్తూ కనపరుస్తూ, అయా నేను నీ మందిరంలోనైనా నాటబడిన ఒలివ మొక్క వలె ఎదుగుతా అని దేవునికి సమర్పించిన తర్వాత నువ్వు నిద్రపోతూ ఉంటే ఎలా?
లోకమైన పనిభారాలు పెట్టుకొని, లోక ఆశలతో పెట్టుకొని, లోకంలో ఉన్న వాటి కోసం ఎగబడితే నువ్వు నిద్రపోతూ ఉంటే ఎలా? దేవుడు నీతో చెబుతున్నాడు, లే, నీ గడి వచ్చి ఉన్నది, లే, నీ కష్టాలు మొదలైనవి, లే, నీకు ఇబ్బందులు మొదలైనవి, లే, నీకు ఇంకా శోధనలే. పడతావా శోధనలో? పడతావా ఇబ్బందులో? పడతావా కష్టాలు? పడతావా అన్ని బాధలో? పడతావా? పడతానికి కారణం ఏందో తెలుసా? నువ్వు నిద్రపోతాం వల్లనే. దేవుని సన్నిధికి వినపడుతుంటే, నీకు దేవుని సన్నిధి ప్రారంభిస్తే, దేవుని సన్నిధికి నువ్వు రాకుండా నిష్టానుసారమైన జీవితం జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన తలంపులు తలుస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నా నీకు ఈ కష్టాలు రావా? ఇక అన్ని కష్టాలే, అన్ని బాధలే, అన్ని ఇబ్బందులే, అన్ని ఇరుకులే, అన్ని అవమానాలే, అన్ని నిందలే. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ కష్టాలు? ఎలా ఉంది నీ ప్రాబ్లమ్స్? నువ్వు ఆలోచన చేసుకో. ఎలా ఉంది నీ జీవితం? యేసు నీ కొరకు 2025 సంవత్సరాల క్రితం చనిపోయి తిరిగి లేచి నీకు పునరుత్థానుడిగా, నిన్ను సజీవుడిగా, సజీవురాలుగా ఆయన రాజ్యంలో నీకు స్థానం ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ, నేను సిద్ధపరుస్తూ, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, లోకరక్షకుడు అయినటువంటి నజరేయుడైన యేసును అంగీకరించమని తెలియపరుస్తూ ఉంటే, వాక్యానుసారంగా నువ్వు వాక్యాన్ని పెడచెవిన పెడుతూ, వాక్యం వినకుండా నీ బ్రతుకును బ్రతుకుతూ బానిసత్వంలో ఉంటూ, బానిస జీవితం జీవిస్తూ, అపవాదికి ఆలోచనలతో నువ్వు కూరుకుపోయి, అపవాదికి నువ్వు లోని అయిపోయి, అపవాదితో సహవాసం చేస్తూ దేవుని సన్నిధికి దూరం ఉంటున్నటువంటి నిన్ను ఈ రాత్రి విడిపించడానికే ఆ ప్రభు లే, మెలకువగా ఉండో అని నీకు తెలియపరుస్తూ ఉన్నాడు. లే, మెలకువగా ఉండో, మెలకువగా ప్రార్థన చేయి. నీ జీవితం మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలా. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని వాక్యాలు చదివినా, ఎన్ని వాక్యం చెప్పినా, ప్రార్థన లేదా నీ జీవితంలో ఉపయోగం లేదు. ప్రార్థన నీ జీవితంలో కావాలా? ప్రార్థన పట్టుదల నీకు కావాలా? ప్రార్థన యొక్క ఆశీర్వాదం నీకు కావాలా? ప్రార్థన అనే ధూపం నీకు కావాలా? ప్రార్థన అనేటువంటి సర్వ ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే ప్రార్థనకు నువ్వు రావాలా? వస్తావా ప్రార్థనకి? వస్తావా ప్రార్థనకి? ప్రార్థన తెలియపరుస్తుంది ప్రభుత్వం మాట్లాడే విధానం. ప్రార్థన తెలియపరుస్తుంది ప్రభుని నీ సన్నిధిలో, ప్రభుని నీ ఇంటిలో చేర్చుకునే విధానం. ప్రార్థన తెలియపరుస్తుంది ప్రభుని నీ హృదయంలో చేర్చుకునే విధానం. ప్రార్థన జీవితంలో కలిగి ఉంటే, ప్రార్థన ఆసక్తి నీలో ఉంటే, ప్రార్థన తలపులు నీలో ఉంటే నీ జీవితం మారబడుతుంది. నీ జీవితం మార్చబడితే, నీ తలపులు మార్చబడతాయి, నీ ఉద్దేశాలు మార్చబడతాయి, నీ కోరికలు మార్చబడతాయి. దేవుని రాజ్యం నీకు సమీపంగా ఉంటుంది. ప్రార్థన పట్టుదల కలిగి ఉంటే. ప్రార్థనే జీవితం. పడమ పడ పడు. ప్రార్థనే ప్రభువా, ప్రార్థన నేర్పమయా. ప్రభువా, ప్రార్థన నేర్పమయా. ప్రార్థించకుండా ఉండలేనయా. అమలనే పయనం. ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే ఫలాలు. స్తోత్రం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన వలనే ఫలాలు. ప్రార్థన వలనే విజయం. ప్రార్థన ఏకయ్యా. స్తోత్రం. ప్రభువా, ప్రార్థన ఏకయ్యా. చాలు. ప్రార్థన వలనే నీ విజయము.
ప్రార్థన వలనే నీ విజయము, ప్రార్థన వలనే నీ ప్రాకారము, ప్రార్థన వలనే నీ పయనము, ప్రార్థన వలనే నీ సమాధానము, ప్రార్థన వలనే ప్రాకారము. ప్రార్థన, ఈ ప్రార్థన జీవితం నీలో లేకపోతే, ఈ ప్రార్థన జీవితం నీలో లేకపోతే, ఈ ప్రార్థన అనే జీవితం నీకు ఉండకపోతే, నువ్వెంత చేసుకున్నా, ఎంత సంపాదించినా, ఎంతగా ఎదుగుతూ ఉన్నా, ఎంతగా ప్రార్థనాడుతున్నా అదంతా వ్యర్థమైపోతుంది పిల్లరా. అందుకని నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. నువ్వు సంపాదించింది నిలబడాలంటే, నువ్వు ప్రార్థనాడుతున్నది నువ్వు పొందుకోవాలంటే ప్రార్థన జీవితం నీకు కావాలా? ప్రార్థన జీవితం నీకు ఉండాలా? ప్రార్థన జీవితం నువ్వు పొందుకోవాలా? ప్రార్థన జీవితం నువ్వు పొందకపోతే నువ్వు సంపాదించిన మాత్రం వ్యర్థమైపోయింది పిల్లలు. అందుకని ఆయన లే, గడి వచ్చి ఉన్నది, లే అని లేపాడు పిల్లలు. ఎక్కడుంటే లేపాడు? ఎక్కడుంటే లేపాడు? ఎలా ఉంటే లేపాడు? ఎందుకు లేపాల్సి వచ్చింది? ప్రార్థన కోసం లేపాడు. ఎక్కడుంటే నిద్రలో ఉన్నవాడిని, లాజరు నిద్రపోతున్నటువంటి వాడిని, లాజరు లెంచురా అనగానే నిద్రలో ఉన్న లాజరు లెంచాడు. నేను లేపలేకపోతున్నాను, నిన్ను పిలవలేకపోతున్నాం మేము, నిన్ను రామలేకపోతున్నాం మేము, నిద్రపోతున్నాం. ఏ నిద్ర తెలుసా? లోక ఆశల నిద్ర, లోక తలంపుల నిద్రతో, లోక కోరికల నిద్రతో నువ్వు ఉన్నావు. లోకంలో జీవిస్తూ ఉన్నావు. గుర్తుపెట్టుకో, లోకం నుండి వేరుపరచబడ్డ నువ్వు, లోకం నుండి వేరుపరచబడ్డ నువ్వు మళ్ళీ లోకంలోనే జీవిస్తున్నావు, లోకంలోనే తిరుగుతున్నావు, లోక ఆశలతోనే ఉన్నావు, లోక తలంపులతోనే ఉన్నావు. ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే, దేవుని సన్నిధికి రాకుండా మరొక ఎత్తు. అందుకని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన నీ జీవితాన్ని మార్చుతుంది, ప్రార్థన నీ జీవితాన్ని కదిలిస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని హెచ్చింపజేస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని అభివృద్ధి పరుస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని పవిత్రపరుస్తుంది. నువ్వు అంతకుముందు అపవిత్రుడుగా ఉండినా, అపవిత్రురాలుగా ఉండినా, మోసకర్తగా ఉండినా, మోసగాడిగా ఉండినా, ప్రార్థన నీ జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు సమస్త నీలో నుండి తొలగిపోతాయి. నువ్వు ప్రార్థన వలన జీవించాలని ఆశపడుతూ ఉంటే నువ్వు మెలకువగా ఉండాలా? దేంట్లో మెలకువగా ఉండాలి తెలుసా? ప్రార్థన జీవితంలో మెలకువగా ఉండాలా? లోకము ముగించిపోతుంది, లోకం మీదకు తీర్పు రాబోతుంది, లోకము సొదొమ గొమొర్రా పట్టణంగా కాల్చబడిపోతుంది. ఈ కాల్చబడే లోకాన్ని నువ్వు విడిచిపెట్టాలంటే నీకు ప్రార్థన అనుభవం కావాలా? ప్రార్థన జీవితం కావాలా? ప్రార్థన పట్టుదల కావాలా? ఆ పట్టుదల నీకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని సన్నిధికి నువ్వు రావాలంటే నీకు పట్టుదల కావాలా? ఆ పట్టుదల నీకుంటే నువ్వు దీవించబడతావు, నీ కుటుంబం దీవించబడితే నీ బిడ్డలు దీవించబడతారు. దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం.